7 కోట్లు నేను పలానాలకు ఇచ్చాను, చంద్రబాబు గారికి లోకేష్ గారికి సంబంధం ఏమీ లేదన్న వాళ్ళు ఇప్పుడు సడన్ గా డిఐజీ కోయ ప్రవీణ్ గారిని ఒక దళిత మహిళతో ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎవరి కోయ ప్రవీణ్ గారు? చాలా మంది సాధారణ ప్రజలకు ఆయన తెలియకపోవచ్చు, కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆయన హీరో. ఎలా హీరో కోయ ప్రవీణ్ గారు అంటే రక్తం రుచి మరిగిన పులివెందుల పులిని వేటగాడు కోయ ప్రవీణ్. ఒకసారి మీకు జగన్ గారు ఏమన్నా చూడండి. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులు నిజంగా ఏరుకోరి నియమించుకున్నారు. ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులు కూర్చున్నాడు. ఎవరి డిఐజీ అంటే కోయ ప్రవీణ్. డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఉండటం వల్లే మొన్న పులివెందుల్లో జరిగిన ఎలక్షన్ ప్రశాంతంగా జరిగింది. మేము ఎప్పటి నుంచో మా ఓట్లు మేము వేసుకోవట్లేదండి, ఇప్పుడు డిఐజీ గారి వల్ల మా ఓట్లు మేము వేసుకున్నాం అని చెప్పి వైసీపీ ఓటమి. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి చేత టార్గెట్ చేయబడిన ఒక అధికారి, ఒక సిన్సియర్ అధికారి. ఆయన మాజీ సీఎంఏ ఒక ప్రభుత్వ అధికారిని, పోలీస్ అధికారిని టార్గెట్ చేశాడంటే అతను ఎంత తోపై ఉండాలి? ఈ వైసీపీకి ఎంత గట్టిగా అటాక్ ఇచ్చుంటే సాక్షాత్తు ఒక మాజీ సీఎం అటాక్ ఎత్తడానికి సిగ్గుండాలి. ఆ పోస్టులు చూస్తేనే చిన్న సజ్జల, హరికృష్ణ, వర్ర రవీందర్ రెడ్డి సైకోలు, ఆల్మోస్ట్ సైకోలు, మహిళల్ని దారుణంగా కించపడుతున్న సైకోలండి. ఆ వర్ర రవీందర్ రెడ్డి అన్నవాడిని బొక్కలు వేసింది కోయ ప్రవీణ్ గారు. డైరెక్ట్ అవినాష్ రెడ్డి సొంత తమ్ముళ్ళు పెరుగుతాడు, భారతీ రెడ్డి గారికి పిఏలు అంటాడట. అలాంటి వాడిని అరెస్ట్ చేసే ధైర్యం సాహసం ఏ ప్రభుత్వ అధికారి చేస్తాడు? పులివెందుల పులుల్ని వేటాడిన వేటగాడు కోయ ప్రవీణ్. ఆయన మామూలుడు కాదు.